శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కలెక్టర్ కార్యాలయం నుండి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రభుత్వం కల్పించిన ఓటీఎస్ విధానాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వెల్లడి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఘన స్వాగతం పలికిన మద్దిపాడు వైసీపీ పార్టీ శ్రేణులు. మద్దిపాడు గ్రామం నందు ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి రాజగోపుర సకల ప్రతిష్ఠ. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు మరియు గ్రామ ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ రుణంతో గృహాలు నిర్మించుకున్న వారంతా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా లబ్ధి పొందడానికి ఆసక్తి చూపుతున్నారని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ నుండి సోమవారం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రజలు ముందుకు వస్తున్నారని కలెక్టర్ చెప్పారు. 2000 నుండి 2014 మధ్య కాలంలో 2.3 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని ఆయన తెలిపారు. 2014 నుండి 2019 సంవత్సరంలోపు గృహ సంస్థ ద్వారా రుణాలు పొందిన వారు 43,776 మంది ఉన్నారని ఆయన వివరించారు. 2000 నుండి 2019 వరకు లబ్ధిదారులు ఓటీఎస్ పరిధిలోకి రాకపోయినప్పటికీ ముందుగానే తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన సదావకాశాన్ని లబ్ధిదారులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా 2014 ఈ మధ్యలో మన జిల్లాలో దాదాపుగా 2000 మంది, అలాగే 2014 నుంచి 19 దాకా దాదాపుగా 3000 మంది, 5000 మంది ఇలాంటి బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం చేశారు. ఏం చేశారంటే వాళ్ళు ప్రిన్సిపల్ అమౌంట్, అదేవిధంగా ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపి చాలామంది కట్టారు. దాదాపుగా 5000 మంది కట్టారు. వాళ్ళు కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్ భాగంగా బెనిఫిట్ పొందాలి అంటే రిజిస్టర్డ్ టైటిల్ వాళ్ళకు కూడా రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశం వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి వివరాలు మొత్తం మన జిల్లా స్థాయిలో హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర లేవు కాబట్టి వాళ్ళకి విజ్ఞప్తి ఏముందంటే, ఎంతోమంది ఈ కేటగిరీలో ఉన్నారు. వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వచ్చిన లోన్ ద్వారా లబ్ధి పొందారు. వాళ్ళు తిరిగి ప్రిన్సిపల్ అమౌంట్ కట్టారు, అదేవిధంగా ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ కట్టారు. 2000 నుంచి 2019 దాకా వాళ్ళు కూడా రిజిస్టర్డ్ టైటిల్ డాక్యుమెంట్ పొందడానికి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో దరఖాస్తు పెట్టినట్లయితే 10 రూపాయలు కట్టినట్లయితే వాళ్ళకి కూడా రిజిస్టర్డ్ టైటిల్ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. 21వ తేదీ ఏదైతే కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది, లాంచ్ చేయడం జరుగుతుంది, ఆ కార్యక్రమంలో వాళ్ళకు కూడా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో దాదాపుగా 5000 పైన మంది ఉన్నారు. వాళ్ళు కూడా వెంటనే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో దరఖాస్తు పెట్టుకోవడానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మద్దిపాడు మండలంలోని నేలటూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన నాభిశిల ప్రతిష్ఠ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ముందుగా మద్దిపాడు కోస్టాల సెంటర్ వద్ద నుండి పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తదితరులు వైవి సుబ్బారెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి ఆహ్వానించారు. అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, మహిళలు కోస్టాల సెంటర్కు చేరుకొని వైవీకి జేజేలు, మహిళలు వైవీపై పూల వర్షం కురిపించారు. నేలటూరు, గురవారెడ్డిపాలెం గ్రామాలకు చెందిన యువకులు కార్లు, మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. మార్గం మధ్యలో గురవారెడ్డిపాలెం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వైవి సుబ్బారెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండలం వైసీపీ నాయకులు మహానంద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు చుండూరి రవి, మారెళ్ల బంగారుబాబు, పరందామరెడ్డి, మండవ అప్పారావు, సర్పంచ్ సంఘాల జిల్లా అధ్యక్షుడు బెజవాడ రాము, ఎంపీపీ వాకా అరుణ, ఎంపీపీ పైడి పాటి వెంకట్రావు, మోరబైన సంజీవరావు, వాకా కోటిరెడ్డి, నర్రా సురేష్, కంచి శ్రీనివాసరెడ్డి, బాలనరెడ్డి శ్రీనివాసరెడ్డి, మహానందరెడ్డి, కంది పున్నారెడ్డి, దుంపా వెంకట సుబ్బారెడ్డి, మేకల కృష్ణారెడ్డి, వడేల గజేంద్ర, పల్లకి ఆదిలక్ష్మి, మేకల రామిరెడ్డి, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
विष्णोर्यत्परमं पदं लोकशुभ्रो विभ्रमचक्षुषे चक्षुषे सर्वलोकानां అదిగో 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 మన మహానేత అప్పుడు భగీరథులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ రెడ్డి, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ వైఎస్ అమర్ రహే వైఎస్ఆర్. పాడు నియోజకవర్గంలో నేలటూరు గ్రామంలో బొడ్డురాయి కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకోవటం, రాజశేఖర గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవటం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గ్రామస్తులు 10 సంవత్సరాల కిందట ఈ విగ్రహం ప్రతిష్ఠించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సాక్షాత్తు విగ్రహావిష్కరణ చేయాలని వాళ్ళు గత 5-6 ఏళ్ల నుంచి కూడా విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాల అమలు, విభిన్న పాలన అందించే కార్యక్రమంలో రాలేకపోతున్నారు. అందువల్ల మనం ముందు విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయించుకోవాలి అని చెప్పి గ్రామస్తులకు సర్ది చెప్పి ఈరోజు ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరం కూడా ఒక్కసారి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఈ ఉమ్మడి రాష్ట్రానికి ఏ విధమైన మేలైన పథకాలు చేశారు, అందువల్ల ఆయన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంతగా గొప్ప కార్యక్రమాలు చేశారు కాబట్టి కేవలం 5 సంవత్సరాల 6 నెలలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ రోజుకి 2 రాష్ట్రాల్లో ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు అంటే దానికి కారణం పేదలు, బలహీన బడుగు వర్గాలు, మహిళలకి, రైతులకి, విద్యార్థులకి ఆయన చేసినంత గొప్ప కార్యక్రమాలు ఆ రోజుల్లో ఏ ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి ఈరోజు ప్రతి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ఫోటో ఉండే కార్యక్రమం ఉందనేది మనందరం కూడా. ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామం నందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి రాజగోపుర సకల ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని పురగరి క్షత్రియ సంఘం పెరికవారిచే ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శతప్రతిష్ఠాపన ఆచార్య పరాంకుశం రఘుప్రసాద్ ఆచార్యులు పాల్గొని విశ్వక్సేన పూజ, పుణ్యాభవచన, నిత్య హోమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజగోపురం శిఖర ప్రతిష్ఠ, కుంభ ప్రోక్షణ, పూర్ణాహుతి, గోదర్శనం మరియు జ్వాలా దర్శనమును నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరిగి మరలా సాయంత్రం స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని తిలకించారు.
మహారాజా గోపుర సంప్రోక్షణ కార్యక్రమాన్ని స్వామివారి యొక్క కలశ ప్రతిష్టని రాజగోపురం మీద నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సంప్రోక్షణ కార్యక్రమంలో పురగిరి క్షత్రియ సంఘం వారు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ చాలా ఎక్కువగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి పురగర క్షత్రియ సంఘం వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి గుడి తరపు నుంచి చాలా బాగా చేశారు. టీటీడీ దేవస్థానం తరపు నుంచి వచ్చిన అర్చక స్వాములు చాలా అద్భుతంగా వాళ్ళ వేద మంత్రాలతో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా అర్చక స్వాములందరికీ మా ధన్యవాదాలండి, కృతజ్ఞతలు. వారి కృప వల్ల ఈ గ్రామము ఈ పరిసర ప్రాంతాలు కూడా సస్యశ్యామలం అవుతాయని కోరుకుంటూ పురగర క్షత్రియ సంఘం వారు చాలా మంచి కార్యక్రమం చేశారు. వారికి మా ధన్యవాదాలండి. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన ప్రభుత్వ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై డివిజన్ మండల స్థాయి అధికారులతో సోమవారం ఆయన వీక్షణ సమావేశం ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ భవనాలకు అవసరమైన భూమిని తహసీల్దార్ స్వాధీనం చేసుకుని పంచాయతీరాజ్ ఇంజనీర్లకు అప్పగించాలని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 56 భవనాలకు స్థలాలు గుర్తించాలని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తక్షణమే పంపాలన్నారు. 90 రోజుల్లో ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను గుర్తించామన్నారు. 839 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 207 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్ సూచించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదని ఆయన చెప్పారు. భూముల ఎక్స్చేంజ్ విధానాల్లో భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిన దాతలకు విలువైన భూములు కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో డిఆర్ఓ పులి శ్రీనివాసులు, జెడ్పీ సీఈఓ బి జాలరెడ్డి, సిపిఓ డి వెంకటేశ్వర్లు, పిఆర్ఎస్సి కొండయ్య, డిఆర్డీఏ పిడి బాబురావు, డిపిఓ నారాయణ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి సాయినాథ్ కుమార్, డ్వామా పిడి సీనారెడ్డి, మెప్మా పిడి రవికుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ పి రత్నావళి తదితరులు పాల్గొన్నారు. వేటపాలెం పండేపల్లి ఎపిఎస్సి బిల్డింగ్ ల్యాండ్ సెపరేట్ గా డీటెయిల్ రివ్యూ భాగంగా జేసీ గారు తర్వాత రెవెన్యూ ఆఫీసర్ సారు కాన్ఫరెన్స్ లో చేయబోతున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ స్పందన, రెగ్యులర్ స్పందన అండ్ రెవెన్యూ స్పందన. రెగ్యులర్ స్పందన ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది, ఎందుకంటే రేపు సీఎం గారు రివ్యూ ఎజెండాలో ఉంది కాబట్టి. కానీ రెవెన్యూ స్పందన గతంలో ఏదైతే చేశామో అన్ని సర్వీసెస్ కింద కన్వర్ట్ చేసి వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు ద లాజికల్ కన్క్లూజన్స్. 1 పాయింట్ నోట్ చేసుకోవాలి. రెండోది ల్యాండ్ ఆడిట్ ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. రిగార్డింగ్ ల్యాండ్ ఆడిట్ ఐ రిక్వెస్ట్ 3 డివిజనల్ ఆఫీసర్స్, సబ్ కలెక్టర్ అండ్ 2 RDOs. Maybe రేపు ఎల్లుండి we'll have a short 10 minutes conference. I request everyone to go through the POT Act. చదవండి. ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో అందులో ఒకసారి మీరు చదవండి. దెన్ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ అండ్ ఆల్సో విల్ గైడ్ యూ అబౌట్ ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ లో మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం అందరూ. ఎందుకంటే ల్యాండ్ ఆడిట్ లో ఉన్నా కానీ చేయలేకపోతున్నాము. ఏ విధంగా చేయాలి, విల్ ఇంటర్ప్రిట్ ద యాక్ట్ అండ్ రూల్స్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఏవైతే 21st కు ఇవ్వదగినవి మీరు డివిజన్ వారీగా రిపోర్ట్ ఇచ్చారు మాకు 839. ఆ రిపోర్ట్ ఆల్రెడీ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది.
ఒంగోలు డివిజన్ 357, కందుకూరు డివిజన్ 345, మార్కాపురం డివిజన్ 137. టోటల్ జిల్లాలో 839 మనం 21st ఇవ్వబోతున్నాము. డిసెంబర్ 21వ తారీఖు 90 days ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కని గవర్నమెంట్ అడిగింది, మనం రిపోర్ట్ ఇచ్చాం. ఈ 839కి మీరు ఇంకా ప్లాట్ మ్యాపింగ్ చేయలేదు, బెనిఫిషరీ మ్యాపింగ్ చేయలేదు. వీళ్ళకి బెనిఫిషరీ మ్యాపింగ్ ఒంగోలు డివిజన్ 175 అయింది అవుట్ ఆఫ్ 357. కందుకూరు డివిజన్ డేట్ 62 అవుట్ ఆఫ్ 345. మార్కాపురం డివిజన్ డేట్ 16 అవుట్ ఆఫ్ 137. సో ఈ పెండింగ్ ఒంగోలు డివిజన్ 182, కందుకూరు 283 అండ్ మార్కాపురం 121. ఈ పెండెన్సీ ఉండడం వల్ల మీరు రేపు 21st పట్టాలు ప్రింట్ కావడం లేదు. ఇవి మీకు ఇప్పుడు మేము పట్టాలు ఇవ్వాలంటే మీరు ముందు ఈ బెనిఫిషరీ మ్యాపింగ్ చేయాలి. ఈ బెనిఫిషరీ మ్యాపింగ్ మీరు చేయకపోతే పట్టాలు ప్రింట్లు రావు. ప్రింట్లు రాకపోతే మీరు ప్రోగ్రామ్ రోజు ఏమి ఇవ్వలేరు. సో ఇది టాప్గా తీసుకొని చేయండి, టాప్ ప్రయారిటీ తీసుకొని చేయండి. డే అండ్ నైట్ అయినా కూర్చొని చేయండి బెనిఫిషరీ మ్యాపింగ్. ఏ మండలాల్లో ఉందో. భగవద్గీత జయంతి మరియు శౌర్య దివస్ సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్డులోని రామాంజనేయులు మండపం నందు గీతా పారాయణం కచేరీ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గీతలోని గేయాలతో శ్రోతలను అలరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భగవద్గీత విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియపరిచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. గీత అంటే మతం కాదు, ఒక జీవన విధానం అని అన్నారు. సంతోషాలతో నిండిన జీవితం గడపాలంటే గీతను అర్థం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ గీత చదవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తునుగుండ మల్లికార్జునరావు, జిల్లా ఉపాధ్యక్షులు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వందరబోయిన పున్నారావు, జిల్లా సహాయ కార్యదర్శులు నేరెళ్ల శ్రీనివాసులు, జిల్లా కోశాధికారి నూనె రామాంజనేయులు, సంఘ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మన మనసుని మనం కంట్రోల్గా పెట్టుకుంటే రోజు అప్పటిదాకా మనకు వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే మనకి అదే ప్రతిఫలం. ఇహభోగాల మీద ప్రయాణం లేకుండా ఉండడం. రాగైతే అన్నం ఎట్లా ఉంటారు తెలుసా, మానవుడు ఆహారం ఎలా తీసుకోవాలో తెలుసా, యుక్తంగా ఉండాలి, దీపంగా ఉండాలి. భగవద్గీత ఇంద్రియాలకు అతీతమైన జ్ఞానము. ఇంద్రియాలను ఎలా జోకొట్టాలి, ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచాలి అని చెప్పే అద్భుతమైన జ్ఞానం. దేహమేమో స్థూలమైనది, ఇంద్రియాలేమో సూక్ష్మమైనది, సూక్ష్మమైన ఇంద్రియాల్లో మనసు సూక్ష్మమైనది, మనసు కంటే బుద్ధి సూక్ష్మమైనది. అటువంటి బుద్ధిని, ఆత్మని ఎలా అదుపులో ఉంచుకోవాలి, వాటిని మనం యాక్టివేట్ చేస్తే ఇంద్రియాల వైపు పరిగెత్తే మనసు ఏ రకంగా అరికట్టబడి ఏ రకంగా మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది అని చెప్పే అద్భుతమైన జ్ఞానమే భగవద్గీత. గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్లోకాన్ పాలయామ్యహం. భగవద్గీతనే నేను ఆశ్రయించుకొని ఉన్నాను, భగవద్గీతనే నా యొక్క ఉత్తమమైన గృహము, భగవద్గీత ద్వారానే నేను 3 లోకాలని పరిపాలిస్తున్నాను అని చెప్పన్నాడు. ఎవడైతే ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నారో వారికి ఈ సంసార సాగరం అనే సాగరాన్ని దాటడం అత్యంత సులువైతుందన్నమాట. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ మిస్ అవ్వకుండా ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా గీతా ప్రతిరోజు కాబట్టి ఈ కార్యక్రమాలను ప్రమాణంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతున్నారు అంటే మనసులో ఏమైనా సరే నేర్చుకున్నట్లయితే మంచి కానీ చెడు కానీ మనకు అన్నీ అర్థం అవుతుంది. ఈ రోజున ఈ కార్యక్రమం చూస్తున్నారు వల్ల మనం ఎవరైనా పిల్లలు కానీ వాళ్ళకు కానీ ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని చెప్పినట్లయితే వాళ్ళలో కొంతైనా మార్పు వస్తుంది. కాబట్టి ఈ గీతా పుస్తకాలు కూడా ఈరోజు గీతా పుస్తకాలు ఉంచుతాము. అందరూ గీతా పుస్తకాలు అనుభవస్తుంది, అందరికీ ప్రసాదాలు ఉన్నాయి. అట్లాగే ఇస్తుంది ప్రసాదం కూడా ఒంగోలులో బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ రోజున 4 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ స్లాబ్ అంతా అయిపోయింది, మిగతా ఎన్నో వరకు జరుగుతుంది. కాబట్టి ఎవరైనా నా ముందు ఏదైనా సరే సహకరించవలసుకుంటే సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ
ప్రకాశం జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు లేవని అద్దంకి పట్టణ ఎస్ఐ లక్ష్మీ భవానీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఆందోళనకు గురి కావద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఎస్ఐ లక్ష్మీ భవానీ సూచించారు. ఈ సందర్భంగా యువకులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించి పోలీసు వారికి సహకరించాలని ఆమె కోరారు. చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తుందనేది అవాస్తవం. సో ప్రజలు ఆ భయం పెట్టుకోవద్దు. కాకపోతే మీలో అప్రమత్తం కోసం అట్లాంటి ఇన్సిడెంట్లు ఇక్కడ కూడా జరగచ్చు అని ఒక అవగాహన అనేది ప్రతి ఒక్కరికి సామాన్యుడికి చేరాలనేది మా పాయింట్. దీనిలో ఏంటంటే ఇప్పుడు సపోజ్ అద్దంకిలో 27 పంచాయతీలు ఉన్నాయి. 27 పంచాయతీల్లో మనకున్న మెను సరిపోదు. సో మీరు చదువుకున్న కులవాళ్ళు కానీ, లేకపోతే మహిళా పోలీసులు కానీ, బీఆర్ఓలు కానీ, వీళ్ళు సమాజం పట్ల కొంచెం బాధ్యత కలిగినారు. వీళ్ళకి వాట్ తెలుసు. వీళ్ళు సపోజ్ మన దానిలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారనే మనకు తెలిస్తే ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి వాళ్ళు వెరిఫై చేసుకుని జరగబోయే ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. మన ఏరియాని మనమే కాపాడుకోవాలనే ఉద్దేశంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. చెడ్డీ గ్యాంగ్ అనేది మీరు ఆ భయాన్ని పోగొట్టారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని టింబర్ డిపో దుకాణాలలో వేకువజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన దార్ల ప్రభాకర్, అంగళ్ళకుట్టి బ్రహ్మచారికి చెందిన షాపులు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని షాపు యజమానులు తెలియజేశారు. అద్దంకిపట్నంలో విజయలక్ష్మి సినిమా హాల్ దగ్గర 2 కార్పెంటర్ షాపులు తగలబడుతున్నాయి. ఇది ప్రమాదవశాత్తు తగలబడిందని చెప్పినారు. అవి పూర్తిగా నివారించాము. పక్కన షాపులు కూడా సేవ్ చేసినాము. ఓకేనా? ఒక 10 లక్షల లోపు ఉంటుందని అంచనా. ప్రకాశం జిల్లా కురిసిపాడు మండలం వెలుగు కార్యాలయంలోని అధికారుల పరిస్థితి మాకేమీ నవ్విపోదురుగాక అన్న చందంగా మారింది. కార్యాలయంలో ఉదయం 12 దాటినా ఒక అకౌంటెంట్ తప్ప ఏ ఒక్క అధికారి కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. ఏపీఎం హనుమంతరావు మర్రిపూడిలో సోషల్ ఆడిట్కు వెళ్ళగా సీసీలు విధులకు డుమ్మా కొట్టడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సాధికారిత లక్ష్యంగా ఉన్న వెలుగు కార్యాలయంలో ఇలాంటి సంఘటనలు పరిపాటిగా మారాయి అనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. ఒంగోలు కర్నూలు రోడ్డు నందు ఏపీ ట్రాన్స్కో వారు ఏర్పాటు చేసిన 130 kV హైటెన్షన్ వైర్లను తక్షణమే పూర్తి చేసి గుంటలను పూడ్చాలని డిమాండ్ చేస్తూ పౌర సంఘాల సమైక్య మరియు ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు రోడ్డు కరెంట్ ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 130 కోట్ల రూపాయలను కేటాయించి భూగర్భం నందు హైటెన్షన్ వైర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మధ్యలోనే పనులను నిలిపివేయడంతో ప్రజలకు అంతరాయం కలిగిన విధంగా ఉన్నాయని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుని మరమ్మతులను పూర్తి చేయాలని కోరారు. అనంతరం ఏపీ ట్రాన్స్కో ఎస్సీ రామచంద్రారెడ్డికి షరతులతో కూడిన మెమోరాండంను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎన్ రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జర్మనీ నుండి రావాల్సిన పరికరాలు ఆలస్యం కావడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. రానున్న 2 నెలల్లో మరమ్మత్తు పనులను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అభివృద్ధి వేదిక కమిటీ సభ్యులు మారెళ్ల సుబ్బారావు, జి రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దీని వర్క్ చేసే వాళ్ళు వేరే గ్యాంగ్, వాళ్ళు రేపు నైట్ కల్లా ఒంగోలు హైటెన్షన్ తీగలు నగరం నడుబొట్టుకుండా వెళ్తున్నాయి కాబట్టి వాటిని మార్చి కొత్త భూగర్భ లైన్ వేయాలని నిర్ణయం చేశారు. దాంట్లో భాగంగా బైపాస్లో ఉన్న 132 kV నుంచి ఇక్కడ దాకా 130 kV లైన్ని ప్రారంభించి వేశారు.
6 గుంటలు తీశారు, 6 కనెక్షన్లు ఇవ్వాలని. ఇప్పుడు 6 నెలలు అయ్యింది. కానీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ గుంటలను పరిశీలించారు, ఈ లైన్ను పరిశీలించారు. ఆ రోజు వేసేటప్పుడే నాణ్యతగా లేవు పైపులని ఒక వార్త వచ్చింది. ఆ రోజు మళ్ళీ మార్చి వేస్తానని చెప్పారు. 130 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించారు. అయినా ఇప్పుడు దాకా పని ఆపేశారు. జపాన్ నుంచి కనెక్షన్ రావాలని చెప్పారు, అవి కూడా వచ్చి నెలైనా అని చెప్పారు. కానీ ఇంతవరకు పూర్తి చేయట. జనాలు అడిగితే సబ్ స్టేషన్లో పని జరుగుతుందని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం దీని పట్ల నిర్లక్ష్యంగా ఉంది. మరి మంత్రి గారు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఆయన నియోజకవర్గం, ఆయన హెడ్ క్వార్టరు. కానీ పేపర్లో పత్రికల్లో బాగా అభివృద్ధి చేస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. ఈ గుంటల్లో ప్రజలందరూ వాహనాలు పడిపోతున్నాయి, మనుషులు కాళ్ళు ఇరుగున్నాయి, చేతులు ఇరుగున్నాయి. కానీ మంత్రి గారు పట్టించుకోవడం. హైటెన్షన్ వైర్లని భూగర్భంలో పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే మంచి పరిణామం. గతంలో కూడా ఈ వైర్ల వల్ల చాలామంది ఇళ్ల మీద కరెంటు షాక్ కొట్టి చనిపోయిన ఘటన కూడా జరిగినాయి. అయితే ఈ వైర్లు 6 నెలల క్రితం గుంటలు తీసి భూమి లోపల మొత్తం పైపులు వేశారు. జర్మనీ నుంచి వీటి కనెక్షన్ నుంచే మెయిన్ కనెక్షన్స్ రావాలని చెప్పి ఎస్సీ గారు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఈ పాటికి వచ్చి నేను చెప్పినా కూడా ఇంతవరకు పనులు బిగించేయలేదు. వెంటనే పనులు బిగించేయాలి. వ్యాపారస్తులకి, ప్రజలకి బాగా అసౌకర్యంగా ఇది ఉంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి పైప్ లైన్లు మొత్తం కనెక్షన్లు ఇచ్చి మొత్తం భూమి లోపల ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. దానిలో భాగంగా పౌరాభిస్ ప్రాంతం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ప్రాంతంలో కూడా మెయిన్ లైన్లు తీసేసి భూగర్భ జలంలో ఏర్పాటు చేసి ప్రజలకి సౌకర్యవంతంగా చేయవలసిందిగా కోరుతాం. అవి మనకి ఈ కరోనా ఇష్యూస్ తోటే మనకి జర్మనీ నుంచి యాక్చువల్గా ఇంపోర్ట్ చేసుకుంటాం వాటిని. అవి మనకు రావడం జరిగింది. దాని తాలూకు ఇంకొన్ని ఐటమ్స్ కూడా నిన్నే వచ్చినాయి, మనకి రీచ్ అయినాయి. ఆ టెక్నికల్ పర్సన్స్ కూడా రేపు రాత్రికి ఒంగోలుకి 60 ప్రోగ్రామ్ ఇచ్చున్నారు. ఎల్లుండి నుంచి మనకు వర్క్ స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది పూర్తిగా. ఖచ్చితంగా మనం దీనిలో ఒక 80% వరకు ఆల్మోస్ట్ అయింది. ఏదైతే ఈ టెక్నికల్గా ఇన్వాల్వ్ అయ్యి చేయవలసినవో కొంత టైం పట్టింది. అది కూడా మనం త్వరగా మేబీ ఒక 2 months లోపల మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్, వి ఛానల్.